భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రతీష గారు. ముఖ్యంగా డబ్బు ఖర్చు అవ్వకుండా దాన్ని 10 రెట్లు ఎలా చేసుకోవాలి అనే విషయాలపై మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, కార్మిక్ బ్లాక్స్ అనేవి మనీ మీద ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన ఆలోచనలో నష్టం వైపు ఆలోచిస్తుంటాయి, మన డబ్బుని ఖర్చు వైపు మాత్రం ఆలోచిస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఇలా కాకుండా వాళ్ళు కూడా మనీకి సంబంధించి మరింత వైబ్రేట్ అయ్యేటట్టు ఏ విధంగా మారాలంటారు? సో ఫస్ట్ థింగ్, ఇది ఒక ఇది కూడా నేను పాస్ట్ వీడియోస్ చెప్పినట్టే ఇది కూడా కార్మిక్ బ్లాక్స్లో ఒక వెరీ వెరీ పవర్ఫుల్ బ్లాక్. ఈ బ్లాక్ కూడా యూనివర్సల్ బ్లాక్. ఇది మ్యాక్సిమం చాలామందికి ఉంటుంది. లైక్ స్పిరిచువల్ పావర్టీ ఎలాగైతే మ్యాక్సిమం పీపుల్కి ఉంటుందో సేమ్ థింగ్ ఇది కూడా కర్మ, పాస్ట్ జన్మ నుంచి ట్రావెల్ అవుతుంది. అంటే నువ్వు అలా అని చెప్పట్లేదు, ఈదర్ ఆ పర్సన్ పాస్ట్ జన్మలో చాలా మందికి డబ్బులు ఇవ్వలేదు. అందరు అడుగుతున్నారు, అతను డబ్బులు ఇవ్వలేదు. అందరికీ సరైన టైంలో హీ డింట్ గివ్ మనీ టు సంబడి, డబ్బులు ఇవ్వలేదు. ఓకే, సో ఈ జన్మలో నువ్వు పుట్టిన తర్వాత ఇంక ఈ టైంలో కూడా ఆ కర్మ ట్రావెల్ అయింది. సో ఇక్కడ కూడా నువ్వు మ్యాక్సిమము అందరికి ఇస్తూనే ఉంటావు అనమాట. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. డబ్బులు రాగానే నీ దగ్గర డబ్బులు రాగానే రెడీగా ఉంటారు జనాలు, తీసుకునే వాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు. మొత్తం ఇటు పాస్ అయిపోయింది, ఇక్కడ ఈ మధ్యలో ఏంటవుతుంది అనే క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి. సరే, అంతా సంపాదించినట్టే ఉంటుంది. కొంతమందికి 2 lakhs వచ్చినట్టుగా ఉంటుంది. ఆ 2 lakhs ఇంకొకరికి అక్కడక్కడ పేమెంట్స్ అయిపోయింది, బిల్స్ అన్నీ పే చేసేసాం. అరే లాస్ట్ మిగిలింది 20,000 15,000. అరే ఏంటవుతుంది? యూఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో ఇది ఎందుకు అవుతుంది అనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎంతమందికి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిటర్న్ ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసేసావు. ఈదర్ పాస్ట్ జన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో నీ పాస్ట్ లైఫ్, నీ పాస్ట్ ఇప్పుడు నీకు 40 years అనుకోండి, ఒక పర్సన్కి 40 years అనుకోండి. 40 years పీరియడ్లో ఎవరెవరికో నువ్వు డబ్బులు ఇవ్వలేవు. అక్కడి నుంచి కూడా కార్మిక్ బ్లాక్ క్లియర్ అవుతుంది. ఈ కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు అందరికీ కట్టేలాగా అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ ఏంటంటే విశ్వం, నువ్వేమిస్తావు నీకు అదే ఇస్తా, నువ్వేమిస్తావు నీకు అదే ఇస్తా. వాట్ యు గివ్ దట్ యు రిసీవ్. ఓకే, నువ్వు పిసినారిగా చూస్తున్నావు అంటే విశ్వం కూడా పిసినారిగా ఇస్తుంది. అంటే ఇప్పుడు ఆటో వాడి దగ్గరికి వెళ్ళి కావచ్చు, కూరగాయలు వాడి దగ్గరికి వెళ్ళి కావచ్చు, బార్గెన్ చేస్తే విశ్వం కూడా నీకు ₹1 తగ్గించి నీకు వస్తుంది కదా. సేమ్ వే ఇక్కడ కూడా వాట్ యు డూ దట్ యు రిసీవ్, రైట్? సో ఇప్పుడు ఏంటి, నువ్వు రాగానే ఇంకోళ్ళకి పే చేస్తున్నావు, దీన్ని ఏంటంటే రియలైజ్ అవ్వాలి. జస్ట్ సిట్ అండ్ రైట్, వాళ్ళ పేర్లు రాసుకోండి. ఎవరెవరికైతే నేను డబ్బులు తిరిగి ఇవ్వలేదో వాళ్ళ పేర్లు రాసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ నాకు ఇచ్చారు టైమ్లీ, నాకు ఏ అవసరానికి వాళ్ళ టైంలీ నీకు ఇచ్చారు, ఆ అవసరం నీకు ఎంత ఇంపార్టెంట్, దానికి కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ఫర్గివ్, హోపోనోపోనో ప్రేయర్ చేయండి. ఒక్కొక్కరికి 108 times హోపోనోపోనో ప్రేయర్ చేయండి. దానివల్ల చాలా మటుకు క్లియర్ అవుతుంది. రెండోది, కార్మిక్ బ్లాక్స్ క్లియరెన్స్ హీలింగ్ ప్రాసెస్ ఒకటి నేను 2 days ప్రోగ్రాంలో చేస్తాను, దాంట్లో కూడా హీల్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసేసి కార్డ్ కటింగ్. ఇది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో హిప్నోథెరపీ ద్వారా వాళ్ళకి తాలూకా ఎమోషన్స్ కావచ్చు ఇవన్నీ కట్ చేస్తామంట. కార్డ్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది, అది హిప్నోటైజ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట. వాళ్ళతో ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉంటాయి, కార్డ్స్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఆ ఎమోషన్స్ వాళ్ళని మనం కట్ చేసుకోలేము. సో అక్కడ ఏంటి, తాలూకా పీపుల్ ఉన్నారు. అంటే ఈ జన్మలో కరెంట్ లైఫ్లో అయితే నీకు పీపుల్స్ పేర్లన్నీ నీ ఇన్నర్ చైల్డ్ చెప్పేస్తుంది. నువ్వు వీళ్ళందరినీ మోసం చేసావు చూడు అని ఇన్నర్ చైల్డే చెప్పేస్తుంది. నువ్వు మిర్రర్లో చూసుకుంటే, నేను ఎవరెవరికి తిరిగి డబ్బులు ఇవ్వలేదు అంటే నీకే పేర్లు వచ్చేస్తాయి, లోపల నుంచి ఆన్సర్స్ వచ్చేస్తాయి. అద్దంలో చూసుకుని నేను ఎవరెవరికి ఇవ్వలేదు అంటే ఇచ్చేస్తుంది, చెప్పేస్తుంది. నేమ్స్ అన్నీ ఇట్లా సీక్వెన్షియల్గా రాసుకొని క్లియర్. ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ వాళ్ళకి కావాల్సిన మనీ ఏదైతే ఉందో అది ఇచ్చేయచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు లేట్ అయినా కూడా పర్లేదు. వాళ్ళ మైండ్లో ఖచ్చితంగా ఆ డబ్బు నెంబర్ వీళ్ళు ఇవ్వాలి అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. నీ మైండ్లో నీకు అనిపించింది అంటే వాళ్ళ మైండ్లో ఉంది.
నీ మైండ్లో వాళ్ళకి ఇవ్వాలి, ఎప్పుడో ఇవ్వాలి, నేను ఇవ్వలేదు వదిలేశాను అన్నది వాళ్ళకు కూడా గుర్తుంటుంది. ఫోన్ చేసి చెప్తే అవును గుర్తుంది, ఇప్పుడు పే చేస్తా, పే చేయొచ్చు, పేట్ అది కంప్లీట్ అన్నా చెయ్యి. వాళ్ళకి ఫోన్ చేసి ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను మీకు పే చేస్తానని వాళ్ళకు నమ్మకం అన్నా చెయ్యి. ఎందుకంటే ఇది లేట్లీ ఏమవుతుందంటే నీ కర్మ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఈ కర్మ లెసన్ నువ్వు ఇక్కడే లెసన్ లెర్న్ చేసి దాన్ని క్లోజ్ చేసేసేయి. ఈ లెసన్ నువ్వు లెర్న్ చేయలేదంటే మళ్ళీ 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 అదే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఎవరికో ఇచ్చేస్తూ ఉంటాం. బికాస్ వాట్ యూ డూ దట్ యూ మేనిఫెస్ట్, దట్స్ ఇట్. నువ్వు ఏదైతే విశ్వానికి ఇస్తున్నావో విశ్వం కూడా నీకు అదే ఇస్తుంది. దట్స్ వాట్ ఈ కార్మిక్ బ్లాక్ కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్. మ్యాక్సిమం చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. నేను ఈ కార్మిక్ 2 days కార్మిక్ మనీ బ్లాక్స్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నానో అందులో అన్ని కర్మలు నేనేమి తీసేయడానికి నేనే దేవుడిని కాదు. కామన్ బ్లాక్స్ కర్మ త్రూ పాస్ట్ లైఫ్ నుంచి అట్రాక్ట్ చేసిన కామన్ బ్లాక్స్, కరెంట్ లైఫ్లో మనం అట్రాక్ట్ చేసే కామన్ బ్లాక్స్, అట్లా చాలామంది ఎఫెక్ట్ అయిన బ్లాక్స్, ఆ బ్లాక్స్ బట్టి నేను ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, నాది సపరేట్ బ్లాక్ ఉంది, నేను ఇలా నా ఫ్యామిలీ నుంచి పుట్టింది, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మై పాస్ట్, మై గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఇలాగ అయింది, కర్స్ వచ్చింది, ఇట్లా ఉంటుంది. కర్స్ ఈజ్ ఆల్సో కవర్ అయిపోతుంది కార్మిక్ బ్లాక్లో, విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై సెషన్. అది కూడా క్లియర్ చేస్తాం ఈ బ్లాక్స్ క్లియరెన్స్లో. ఆ హీలింగ్ అవుతుంది యాక్చువల్లీ. ఇట్ హ్యాస్ టు హీల్ ఇన్సైడ్. అది మనకి ఆ హీలింగ్తోనే ఆ క్లియరెన్స్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు మైండ్లో వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి నేను మీకు పే చేస్తాను అని చెప్పండి. లేదు ఈ ప్రాయశ్చిత్తం తీసుకోలేను, నేను వాళ్ళకి కట్టాలంటే నాకు చాలా టైం పడుతుంది అంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, హోప్ ఆన్ అ ప్రేయర్, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది మటుకి చేయాలి. ఇది 108 times చేయండి ఒక్కొక్క పర్సన్కి. అందరికి కలిపి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ అలా కాదు, ఒక్కొక్క పర్సన్కి 108 times చేయండి. యూస్ జస్ట్ సీ ద షిఫ్ట్. నీ లైఫ్లో మనీ ఫ్లో అవడం, కొంచెం నీ దగ్గర సేవింగ్స్ ఉండడం చూస్తారు. ఓకే, వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా మీరు చెప్పినట్లు వాళ్ళ బ్లాక్ క్లియర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టు ఇవ్వడం మొదలు పెడితే రావడం కూడా మొదలు పెడుతుందనే బిలీఫ్ని మరింత మందికి తెలియాలని ఇప్పుడు నేను తెలుసుకున్నట్టే చాలామంది తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.